ఈ వీడియోలో డాట్ ప్రొడక్ట్ గురించి తెలుసుకుందాం. సో, లేట్ చేయకుండా 2 వెక్టార్స్ తీసుకుందాం. ఏ అండ్ బి. ఏ అండ్ బి కోఆర్డినేట్ సిస్టమ్‌లో మనకి వాల్యూస్ ఇస్తే లైక్ ఏ బార్ అంటే 1, 3, బి బార్ అంటే 3, 2 ఇచ్చారనుకోండి. డాట్ ప్రొడక్ట్ అనగానే మనం ఏం చేస్తాం? ఎక్స్ కోఆర్డినేట్స్ 1 3, వై కోఆర్డినేట్స్ 2 3 మల్టిప్లై చేసేస్తాం. 3 + 6 = 9 వేసేస్తాం. బట్ బ్యాక్‌లో ఏం జరుగుతుందో తెలీదు. అసలు ఎందుకు ఎయ్యాలో తెలీదు. సో, ఎసెన్స్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్ ఏందో చూద్దాం. మనం ఒక 2 వెక్టార్స్ తీసుకుంటే లైక్ ఏ బార్, బి బార్ అవి ఒక యాంగిల్ థీటాతో ఉన్నాయనుకోండి. మనం డాట్ ప్రొడక్ట్ చెప్పాలంటే ఆ రెండిటి మధ్య బి బార్ యొక్క అంటే లైక్ ఏదో ఒక వెక్టార్‌ని ఇంకో వెక్టార్ ఎంత యాంగిల్‌లో ఉందో ఆ అలైనింగ్ చూస్తాం. అంటే బి కాస్ థీటా అనేది ఏ డైరెక్షన్‌లో ఉంది. సో, ఏబి కాస్ థీటా ఆ రెండిటి యొక్క ప్రొడక్టే మనకి డాట్ ప్రొడక్ట్. సో, ఈ థీటా వ్యారీ చేస్తే ఎలా ఉంటాయి మన డాట్ ప్రొడక్ట్ వాల్యూస్? ఇది చాలా ఇంపార్టెంట్. సో, ఏ బార్, బి బార్ థీటా యాంగిల్ ఉంటే ఒకవేళ అది వాల్యూ ఆఫ్ ఏ అంటే అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఏ, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ బి మల్టిప్లైడ్ బై కాస్ థీటా. సో, దాని వాల్యూ అనేది కాస్ థీటా మీద డిపెండ్ అవుతుంది. థీటా అక్యూట్ అయింది కాబట్టి మనకి పాజిటివ్ వాల్యూ వస్తుంది. థీటా అనేది 90 అయినప్పుడు కాస్ థీటా 0 అవుతుంది కాబట్టి మనకి పర్పెండిక్యులర్. సో, డాట్ ప్రొడక్ట్ 0. అదే ఇంకొంచెం యాంగిల్ మూవ్ చేస్తే థీటా అబ్ట్యూజ్ అవుతుంది. కాస్ థీటా నెగెటివ్ అవుతుంది. సో, డాట్ ప్రొడక్ట్ అనేది నెగెటివ్. సో, ఇలా మనం ఒక 2 వెక్టార్స్ యొక్క డైరెక్షన్ ఎలా ఉందో చూడడానికి డాట్ ప్రొడక్ట్ వాడతాం. ఒకవేళ ఆ రెండిటి మధ్య లెస్ దాన్ 90 అయితే పాజిటివ్ ఉంటది. ఈక్వల్ టు 90 అయితే 0 ఉంటుంది. గ్రేటర్ దాన్ 90 అయితే లెస్ దాన్ 0 ఉంటుంది. దట్స్ ఇట్ గైస్. సో, థాంక్ యూ.